తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి 47వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు సమీపంలోనే అభయగిరిలో భూపాల్ నగర్, సుధిరెడ్డిపల్లె, నూతనపల్లె తేదపనేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని కేక్ కట్ చేసి అభయగిరి క్షేత్రంలో ఉండే అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా వాలీబాల్, చెస్ పోటీలు నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు. రాజవర్ధన్ రెడ్డి కోరిక మేరకే తాను ఎమ్మెల్యే అయ్యానని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కంటతడి పెట్టారు. ప్రజల కోసం పుట్టిన నాయకుడు మన మధ్య లేని లోటు ఎంతో బాధకరమని ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు. ఎల్ఐసి మధ్యలేటి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతామని తెలిపారు. నీతి నిజాయితీగా ఉన్న నాయకుడు రాజవర్ధన్ రెడ్డి మా మధ్య లేకపోవడం బాధకరమన్నారు. నందనపల్లె శ్యామ్ మాట్లాడుతూ 47వ జయంతి సందర్భంగా విలువలతో కూడిన నాయకుడు మా మధ్య లేకుండా జయంతి వేడుకలు చేస్తుంటే మాకు చాలా బాధకరంగా ఉందని తెలిపారు. మా నాయకుడు మా మధ్యలో లేని లోటు ఎవరు తీర్చలేనిది. మా నాయకుడిని మా గుండెలో చిరస్థాయిగా నిలుపుకుంటాము. రాబోయే రోజుల్లో జరిగే వేడుకలు ఘనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీచ్పల్లి నాగరాజు, రామకృష్ణ, స్వామిరావు, బాలమద్దయ్య, జమ్మన్న పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఓకే ఓకే మేడం చాలా కావాలంటే చూడారా నమస్తే ఈరోజు రాజవర్ధన్ రెడ్డి 47వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలో చాలా వరకు ప్రోగ్రాం చేయడం జరిగింది. క్రీడలు కానీ అంటే వాలీబాలు, ఇంకా మిగతా ఇతర చెస్ పోటీలు, బాస్కెట్బాల్ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. రాజవర్ధన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన యొక్క ఉన్నత ఆశయాలను, ఆయన యొక్క విలువలను ఎంతో మందికి పంచాలని చెప్పేసి చెస్ ప్రోగ్రాం అయితే ఈరోజు దాదాపుగా దేశంలో 10 రాష్ట్రాల నుండి వచ్చారు. అది చాలా గర్వంగా అనిపించింది ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం. కాబట్టి రాజవర్ధన్ రెడ్డి ఎంతో ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి. అమెరికాలో చదువుకొని ఇక్కడికి వచ్చి రాజకీయాలు కూడా చేయడం జరిగింది. ఆయనని కోల్పోవడం వల్ల మా యొక్క పార్టీ కూడా చాలా ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పేసి మాకు కూడా చాలా బాధగానే ఉంది. కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యేగా అవడానికి కారణం కూడా నాకు రాజవర్ధన్ రెడ్డి గారే. ఆ రోజుల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అనడం, దాన్ని బేస్ చేసుకొని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా వేరే వాళ్ళకి మాట ఇవ్వకుండా ఖచ్చితంగా నాకే టికెట్ ఇప్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి తీసుకెళ్ళి చాలా వేరే రాష్ట్రాలతో కూడినటువంటి వెళ్ళి అక్కడ దగ్గర మేము ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో కూడా. రాజవర్ధన్ రెడ్డి గారి 47వ జయంతి సందర్భంగా అభయగిరి పిల్లలు, ఇక్కడ అనాథ పిల్లలు కూడా ఉన్నారు, వారికి వృద్ధులు ఉన్నారు, ప్లస్ వాళ్ళకు ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఇంకా జరపాలని కూడా ఆలోచనలో ఉన్నాము. ఎక్కడ ఎనికిపోము. ఇక్కడ భూపాల్ నగర్ నుంచి శ్యామ్ గారు, సూదిరెడ్డిపల్లె నుంచి మద్దిలేటి, మన నూతనపల్లి నుంచి రామకృష్ణ, ఇంకా వగైరా స్వామిరావు ఉన్నారు. ఎలాంటి దానికైనా మేము వెనుకాడకుండా మన రాజవర్ధన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన మళ్ళీ 48 జయంతి కానీ 49 జయంతి కానీ ఇంకా మేము చేయాలని మా ఆలోచనలు ఉన్నాయి. మన బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడమైనది. ఈ అభయగిరి చాలా వరకు పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సహకారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు కాకుండా ఇంకా కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు ఏమి జరిగినా చేస్తామని కూడా శ్యామ్ గారు నేను మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం అన్న.
విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు రాజవర్ధన్ రెడ్డి అన్నగారు